హాయ్ అండి, ఎస్విఎల్ డిజిటల్ నాలెడ్జ్కి స్వాగతం. ఈరోజు మనము ఒక ట్రయాంగిల్ యొక్క హైట్ ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఫస్ట్ మనకి ఇది ఒక ట్రయాంగిల్ అనుకుంటే, ఈ ట్రయాంగిల్లో మనకి 3 భుజములకు మనకి దాని యొక్క వాల్యూస్ తెలుసు. ఏబి తెలుసు, ఏసీ తెలుసు, బీసీ తెలుసు. అయితే మనకు ఈ హైట్ కనుక్కోవాలి. సో డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి హైట్ కనుక్కోవాలంటే మనకి ఫార్ములా ఏంటంటే ½ ఇంటూ ఏబి ఇంటూ ఏసీ ఈజ్ ఈక్వల్ టు ½ ఇంటూ బీసీ ఇంటూ ఏడి. సో మనకి ఏడీ తెలియదు కాబట్టి ఏడీని మనము ఈ వాల్యూస్ ప్రతిక్షేపిస్తే మనకి ఏడీ వాల్యూ మనకు రావడం జరుగుతుంది. దాని వాల్యూ 590 వస్తుంది మనం సాల్వ్ చేస్తే. ఇలా కాకుండా ఒక షార్ట్ కట్ వే ఇంకోటి ఏంటంటే మెథడ్ 1. మెథడ్ 2 ఏంటంటే ఇప్పుడు మనకు కావాలంటే ఇప్పుడు ఏడీ కావాలి. ఏడీ అంటే హెచ్ కాబట్టి హెచ్ కావాలంటే ఏబి ఇంటూ ఏసీ ఈ రెండింటిని మల్టిప్లై చేసి కింద బీసీతోని మనం డివైడ్ చేయాలన్నట్టు. అంటే 737 ఇంటూ 8 69/1084 చేస్తే 590.8 రావడం జరుగుతుంది. అంటే 591. ఆల్మోస్ట్ ఇది సేమ్ ఉంటుంది ఆన్సర్. సో ఈ విధంగా మనము హైట్ని మనం అనుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, ఎస్విఎల్ డిజిటల్ నాలెడ్జ్కి స్వాగతం. ఈరోజు మనము ఒక ట్రయాంగిల్ యొక్క హైట్ ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఫస్ట్ మనకి ఇది ఒక ట్రయాంగిల్ అనుకుంటే, ఈ ట్రయాంగిల్లో మనకి 3 భుజములకు మనకి దాని యొక్క వాల్యూస్ తెలుసు. ఏబి తెలుసు, ఏసీ తెలుసు, బీసీ తెలుసు. అయితే మనకు ఈ హైట్ కనుక్కోవాలి. సో డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి హైట్ కనుక్కోవాలంటే మనకి ఫార్ములా ఏంటంటే ½ ఇంటూ ఏబి ఇంటూ ఏసీ ఈజ్ ఈక్వల్ టు ½ ఇంటూ బీసీ ఇంటూ ఏడి. సో మనకి ఏడీ తెలియదు కాబట్టి ఏడీని మనము ఈ వాల్యూస్ ప్రతిక్షేపిస్తే మనకి ఏడీ వాల్యూ మనకు రావడం జరుగుతుంది. దాని వాల్యూ 590 వస్తుంది మనం సాల్వ్ చేస్తే. ఇలా కాకుండా ఒక షార్ట్ కట్ వే ఇంకోటి ఏంటంటే మెథడ్ 1. మెథడ్ 2 ఏంటంటే ఇప్పుడు మనకు కావాలంటే ఇప్పుడు ఏడీ కావాలి. ఏడీ అంటే హెచ్ కాబట్టి హెచ్ కావాలంటే ఏబి ఇంటూ ఏసీ ఈ రెండింటిని మల్టిప్లై చేసి కింద బీసీతోని మనం డివైడ్ చేయాలన్నట్టు. అంటే 737 ఇంటూ 8 69/1084 చేస్తే 590.8 రావడం జరుగుతుంది. అంటే 591. ఆల్మోస్ట్ ఇది సేమ్ ఉంటుంది ఆన్సర్. సో ఈ విధంగా మనము హైట్ని మనం అనుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.